స్వరూప సరాగాలకి స్వాగతం. ఈరోజు స్వరూప సరాగాల్లో సాంబార్ చేశాను. సాంబార్‌తో మీ ముందుకొచ్చాను. సాంబార్‌లో మనకి పులుపు, ఉప్పు, కారము, తీపి అలాగే వగరుంటుంది. చేదు మాత్రం తప్ప వగరు అన్నీ ఉంటాయి. ఒక చేదు తప్ప. ఇవన్నీ కలగలిపిన ఇంకొక వంట అయితే మనకి వంట కాదది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో కూడా ఆల్మోస్ట్ ఇవే రుచులుంటాయి. అయితే మనం ఈరోజు బాలుగారు పాడిన పాటల్లో నుంచి ఆయన గొంతులో నుంచి వచ్చిన పాటలు భక్తి గీతాలవని, సినిమా పాటలవని ఏ పాటలైనా కూడా నాకు గుర్తొచ్చేదైతే సాంబార్‌తో కంపారిజన్ చేయాలైతే గనక హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసాలో కూడా మనకి చాలా అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్న రాగాలుండి చాలా అంటే చాలా బావుంటది. మీరు ఎన్ని వర్షన్స్ విన్నా ఈ బాలుగారు పాడిన హనుమాన్ చాలీసా వర్షన్ లాంటిది ఇంకెక్కడ వినుండరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది కూడా చాలా బావుంటది హనుమాన్ చాలీసా. అది కూడా నేను చాలా సార్లు వింటాను. కానీ ఎక్కువ బాలుగారిదే ఎక్కువ వింటాను. ఇందులో ఉన్నంత ఇది నాకు వేరే హనుమాన్ చాలీసాలో అనిపించదు. ఇందులో కొన్ని లైన్స్ కూడా రాసి మీకు పిక్చర్ కూడా పెట్టాను. అందులో రామచంద్రకే కాజ సంవారే ఆయన అక్కడ తీసిన రాగం కానీ మళ్ళీ అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఇది నేను ట్రై చేయాలన్నా కూడా నా వల్ల అయితే కాదు. మనం ఆయన పాడిన పాటల నుంచి సాహసమే చైరాడింబక అన్నది కదరా అని ఆయన పాడిన మనం ఇన్స్పిరేషన్తో తీసి పాడదామన్నా కూడా యూట్యూబ్ ఛానల్ లాంటి ప్లేసుల్లో మాత్రం నేనైతే ఆ సాహసం చేయలేను హనుమాన్ చాలీసా విషయంలో. అందుకని నేను అండర్లైన్స్ చేశాను కొన్ని చోట్ల. అవి నా మాటల్లో మాత్రమే చెప్పగలను. యమకుబేర దిగపాల జహాతే అనే చోట ఆపన్న తేజో సంహారో ఆంపై తీనులోంక హాంకతే కాంపై ఆ కాంపై చోట నేను ఎన్నిసార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ పెట్టుకుని వింటానో నాకే తెలుసు. మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు. సో అక్కడ ఆ కాంపై చోట వినండి. ఇంకెక్కడ ఏ వర్షన్లోనూ ఆయన తీసినంత ఆ గొంతులో ఉన్న చిన్న వణుకుతో కూడిన విబ్రాటో ఏదో సంథింగ్ అంటారు. అట్లాంటిది ఆయన గొంతులో మాత్రమే పలికింది. ఆ కాంపైది మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా మీరు హనుమాన్ చాలీసా బాలుగారి వర్షన్లో వినుంటే ఈ పాయింట్ మీరు నోటీస్ చేసి ఉండకపోతే ప్లీజ్ నోటీస్ చేయండి. ఒకవేళ ఈ వర్షన్లో మీరు ఎప్పుడు వినుండకపోతే తప్పకుండా ఈ వర్షన్లో వినండి. లాస్ట్లో ఇంకా జన్మ జన్మకే దుఃఖ బిసరావే అన్న జన్మ అనే చోట ఎంత బాగా అంటారో. సో ఇట్లా చాలా ఉంటాయి. ఇవి కాకుండా మీకు ఇంకా వేరే ఏమన్నా ఉండున్నా కూడా ప్లీజ్ కామెంట్లో పెట్టండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇందులో ప్రతి లైన్ని నేను చెప్పగలను. కానీ ఇది అంత సాంబార్కి కాకుండా బాలుగారి హనుమాన్ చాలీసా అయిపోతుంది. సో ఓన్లీ బాలుగారి పాటల మీద ఆయన పాడిన పాటల మీద కొన్ని ఎపిసోడ్స్ ఫ్యూచర్లో చేస్తాను తప్పకుండా. ఈరోజు సాంబార్కి వెళ్ళిపోతే స్వరూప సరాగాల్లో సాంబార్కి నేను ఇన్స్టా పాటలో తయారు చేశాను. సౌత్ ఇండియన్స్కి ఫేవరెట్ మనకి తమిళనాడు ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ ఎవరైనా మనకి సాంబార్ లేనిదే మనకి వారంలో ఒకరోజు సాంబార్ ఉండాల్సిందే. సో మనం ఇన్స్టా పాట్లో కూడా ఈజీగా తయారు చేసుకోవాలంటే మీకు కనుక స్టాండ్ కూడా కొనుక్కుంటే కనుక మనకి ఈజీగా అయిపోతుంది. నేను 2 గిన్నెలు ఉన్న స్టాండ్ని తీసుకున్నాను. ఆ స్టాండ్లో కింద గిన్నెలోనేమో ముద్దపప్పు పెట్టుకోవడానికి పెట్టేసుకున్నాను. ఆ కింద దాంట్లో నేను ఒక కప్పు రైస్ కప్పులో ఒక కప్పు కందిపప్పు, అలాగే ఇంకొక కప్పులో హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు రెడ్ పప్పు వేసేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసి, అలాగే ఇంకొక గిన్నెలో కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యారెట్, సొరకాయ, అలాగే ముల్లంగి అన్నీ వేసేసుకున్నాను. బెండకాయ ముక్కలు అన్నీ. వంకాయ ముక్కలు తరిగి తాలింపులో వేద్దామని పక్కన పెట్టాను. వంకాయ తొందరగానే మెత్తగా అయిపోతుంది కదా అని. మీ దగ్గర దోసకాయ, ములక్కాయ అవి కూడా ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నా దగ్గర ములక్కాయ, దోసకాయ లేవు. చిలకడదుంప అలాగే గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా అసలు ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అయితే మాత్రం. నా దగ్గర ఉన్న వాటితో అయితే సాంబార్ చేశాను.
చాలా అంటే చాలా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇన్‌స్టాపాట్‌లో. మా ఇన్‌స్టాపాట్ యాక్చువల్లీ కింద పడిపోయి ఒక హ్యాండిల్ విరిగిపోయింది. మధ్య మధ్యలో మా వాడొచ్చి ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. "అమ్మ అయిందా? పప్పు అయిందా?" అని. వాడికి ముద్దపప్పు ఆవకాయ వేసుకొని ఆవకాయలో నెయ్యి వేసుకొని తినడం మా పిల్లలిద్దరికీ చాలా అంటే చాలా ఇష్టం. సో, ఇంకా ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోతే ఇన్‌స్టాపాట్‌ది అదే గిన్నెలో మనం తాలింపు కూడా అన్నీ అందులోనే చేసేసుకోవచ్చండి. మనకి సెపరేట్‌గా గిన్నెలు విడిగా పెట్టేసుకొని, అందులోనే మనం ఆ నీళ్ళు అంతా సాటేలోనే పెట్టేసుకుని సాటే ఆప్షన్ చూజ్ చేసుకొని కిందుంటది సాటే. ఆ సాటేలో పెట్టేసుకొని ఆ వాటర్ అంతా ఇందాక కింద గిన్నెలో నీళ్లున్నాయి కదా! ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు సాటేలో ఉంటే వెంటనే ఒక 2 మినిట్స్ లెస్ దాన్ 2 మినిట్స్‌లో అది వాటర్ అంతా పోతది. లేదు టిష్యూతో అయినా మనం తుడిచేసేసి అందులో ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని నెయ్యితో తాలింపులో సాంబార్ గానీ, పప్పు గానీ బావుంటుంది కదా! అట్లనే నేను నెయ్యి అలాగే నూనె కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇంకా వెంటనే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను ఇంగువతో సహా. అన్నీ ఏసేసి తర్వాత పప్పు మెదిపేసుకుని, మెదిపేసుకొని దాన్ని కొద్దిగా ముద్దపప్పు నేను వేరే గిన్నెలో తీసుకున్నాను. ముద్దపప్పు ఆవకాయలోకని చెప్పి. తర్వాత నేను కూరగాయ ముక్కలు కూడా వెంటనే వేసేసుకుని ఉప్పు, కారము వేసుకున్నాను. అలాగే సాంబార్ పొడి కూడా వెంటనే వేసేసుకొని అన్నీ ఇంక వెంటనే వేసేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేస్తాను నేను సాంబార్‌లో. వేసేసి చింతపండు పులుసు అన్నీ ఒకసారి వెంటనే అన్నీ వేసేసుకొని మూత క్లోజ్ చేయకుండా పైన ఊరికే జస్ట్ అలా పెట్టానట్టుగా పెడితే అది మరుగుతా ఉంటది. కళకళలాడుతా ఉంటది. బాగా కళకళలాడుతున్నప్పుడే మనం కొత్తిమీర వేసేసుకొని కట్టేసుకోవడమేనండి. ప్లగ్ తీసేసుకుని మూత అప్పుడు పెట్టేసుకోండి. ఒక కనీసం అంటే భోజనానికి ముందు ఓపెన్ చేస్తే చాలు. అప్పటిదాకా మనకి వేడి వేడిగా సాంబార్ రెడీగా ఉంటది. నేను ఇన్ని వెరైటీస్ చేసినా బెండకాయ వేపుడు వేశాను. అలాగే సాంబారు, ఆవకాయ పచ్చడి, నెయ్యి అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి మిస్ అయింది. అదేంటి తెలుగు వాళ్ళు ఏంటది? ఎవరైనా మీరు గెస్ చేస్తే గనక కామెంట్‌లో తప్పకుండా పెట్టండి. ఆ రోజు నేను ఇడ్లీ కూడా వేశాను. అందుకే ఇడ్లీ సాంబార్ కూడా యాడ్ చేశాను. స్వరూప సరాగాల్లో మళ్ళీ కొత్తగా బాలుగారి పాటతో కొత్త వంటతో మీ ముందుకొస్తాను.